మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. అందరికీ కూడానమ్మా. ఎస్, 2 తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా 3 రోజుల పాటు, ఎక్కువ మాట్లాడితే 4 రోజుల పాటు ఆనందంగా జరుపుకునే పండుగ. అవునమ్మా. ముందుగా భోగి. ఈ పండుగ విశిష్టత గురించి, ఈ రోజు ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి, దాని వెనకాల ఉన్న శాస్త్రం గురించి ఒకసారి గుర్తు చేసుకుందాం. మీరు 4 రోజుల పండగ అన్నారు కదా, నిజానికి ఇది నెల రోజుల పండగ. నెల పట్టడం అని ఒక మాట అనేవారు, గుర్తుందమ్మా? అవునమ్మా. అంటే డిసెంబర్ 16 నుంచి ఎప్పుడైతే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడో అప్పటి నుంచి నెల రోజుల పాటు జరిగే పండగ. ఎప్పటికవుతుందా నెల? భోగితో పూర్తవుతుంది. భోగితో ఆ నెల పూర్తవుతుంది. సంక్రాంతి నుంచి ఇంకొక 3 రోజులు కొనసాగుతుంది. మొత్తం పండగగా చేసుకునేది 4 రోజులు. మొత్తం పండగ వాతావరణం ఉండేది నెల రోజులు. అప్పటి నుంచే ముగ్గులు, హరిదాసు, అది అప్పటి నుంచే మొదలు. నెల పట్టినప్పటి నుంచి గుమ్మాల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, ఆవు పేడతో కళ్ళాపి చల్లటం, దాంట్లో గొబ్బెమ్మలు పెట్టడం, హరిదాసులు రావడం, గంగిరెద్దులు. ఇంకా ఒకటేమిటి, ఎవరైతే భిక్షాటన తమ జీవనోపాధిగా గడుపుకుంటూ ఉంటారో వాళ్ళందరూ ఈ నెల రోజుల్లోనూ సంవత్సరానికి సరిపోయినటువంటి గ్రాసాన్ని సంపాదించుకునేవారు పూర్వకాలం. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడా అంత విస్తృతిగా కనపడడం లేదు. కాకపోతే ఇలా ఉండేది, చెయ్యాలి అని తాపత్రయపడి దానికోసం కొద్దిగా చేయడమే గాని ఒకప్పుడు ఉన్నంత విస్తృతంగా లేదు. చివరి కొద్ది రోజుల్లో మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఇంకా భోగి వచ్చేస్తుంది అనగానే ముందు నుంచి కూడా మొదలవుతూ ఉంటుంది. ఇది సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించినప్పటి నుంచి వచ్చేది. దీని ధనుర్మాసం అనే పేరుతో కూడా పిలుస్తారు. సాధారణంగా చాలా మంది తిరుప్పావై వ్రతం కూడా చేసుకుంటారు. తెల్లవారుజామున సూర్యోదయానికన్నా ముందు పూజ అంతా పూర్తి అయిపోయే విధంగా చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి ఆగింది అంటే, ధనుర్మాసం ప్రారంభం రోజు నుంచి నెల రోజులు సాగి చిట్ట చివరి రోజు ఏదైతే ఉందో దాన్ని మనం భోగి అన్న పేరుతో చెప్తున్నది దాంతో పూర్తవుతుంది. భోగితో ధనుర్మాసం పూర్తి. మర్నాడు సంక్రమణం కదా, మకర రాశిలో సూర్యుడు ప్రవేశిస్తాడు. ఏమిటిది భోగి అంటే, ఏ ఫలితాన్ని ఆశించి వ్రతం చేసిందో గోదాదేవి ఆ ఫలితాన్ని అనుభవించినటువంటి రోజు, భోగించిన రోజు. అందుకే భోగి అమ్మ. భోగి. భోగి అంటే అనుభవం కదా. వాడు భోగి అండి అంటాం, అంతే కదా. అది అటువంటి భోగి. ఆవిడ ఏ ఏ ఫలాన్ని ఆశించింది? కృష్ణుడితో తన వివాహం కావాలి అని. ఆ వివాహం అయినటువంటి రోజుగా ఈ భోగిని గురించి చెప్పుకుంటాం కనుక ఆ భోగి అక్కడితో ఈ ధనుర్మాసం అయిపోతుంది. భోగి మంటలు, భోగి అవన్నీ చాలా ఉంటాయి ఆ రోజు. ఎందుకంటే తర్వాత నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ భోగి నాటితో దక్షిణాయనం పూర్తవుతుంది. దక్షిణాయనం పూర్తయిందంటే దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది గనక వాళ్ళు తిరిగి తమ స్థానాలకి తాము వెళ్ళిపోయేటటువంటి రోజులు మొదలు. పైగా దక్షిణాయనం అంతా కూడా చీకట్లు ఎక్కువ ఉండేటటువంటి రోజులు. అంటే కార్తీక మాసంలో కాదనుకో చెప్తున్నాను. అయిపోయి ఇంకా వెలుగు రోజులు ఎక్కువ మొదలవుతాయి. అంటే చీకటి ఎక్కువ అంటే రాత్రులు ఎక్కువ ఉంటాయి. రాత్రి ఎక్కువ ఉండి పగళ్ళు తక్కువ ఉండే కాలం దక్షిణాయనం. పగళ్ళు ఎక్కువ ఉండి రాత్రులు తక్కువ ఉండేటటువంటి కాలం ఉత్తరాయణం. అక్కడికి సూర్యుడికి ప్రాధాన్యం ఉంటుంది. సూర్యుడు చాలా గొప్పగా వెలుగుతూ ఉంటాడు. ఆ కాలం రాబోతోంది అని సూచించేది భోగి. అందుకని ఈ దక్షిణాయనం వెళ్ళిపోతోంది గనక పితృదేవతలను తలుచుకోవడం ఒక ప్రధానమైనటువంటి అంశం. రెండోది ఈ చలి, చీకటి, అంతకుముందు పడిన వానల వల్ల భూమి అంతా చితచితగా ఉండడం, వీటన్నింటి వల్ల వచ్చేటటువంటి చికాకులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి మనం స్వస్తి చెప్పేటటువంటి రోజు ఈ భోగి. అందుకని చలికాలం కదా, అందుకని మంటలు వేసుకుంటారు, భోగి మంటలు వేస్తారు. తెలుగు వాళ్ళకి ఇది ప్రధానమైనటువంటి పండగ. ఈ ప్రధానమైనటువంటి పండగ అవడంతో దీనికి ఏం చేస్తారంటే, ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు, కొత్త అల్లుళ్ళు వస్తారు, ఆ కొత్త బట్టలు కొనుక్కుంటారు. మామూలుగా కాదు, అసలు వేడుగ్గా చేసుకునేది, ఎక్కువ కాలం చేసుకునేటటువంటి పండగ. ఎక్కువ రోజులు చేసుకుంటాం, పెద్ద ఎత్తున చేసుకుంటాం. అందువల్ల పెద్ద పండగ అన్నమాట. అందుకని ఇళ్ళు శుభ్రం చేసుకోవడం. పూర్వం అయితే
సంవత్సరానికి ఒకసారి సున్నం వేయించుకునేవారు, ఉమ్. దోమలు ఈగలు నొసములు లాంటివి రాకుండా. రాకుండా అవునమ్మా ఉమ్. ఈ పండగ సో ఇప్పుడు సున్నాలు వేయించుకోవడం, బాగులు కొత్త చేయించుకోవడం, ధాన్యం వచ్చే వేళ ఎట్లా అదే ఇవన్నీ చేస్తూ కొత్త ధాన్యం వస్తుంది. ఉమ్. అందుకని వీటన్నింటి కోసం అని చెప్పి ఈ బాగు చేసేటప్పుడు పనికిరానివి ఏమన్నా ఉంటే తీసుకెళ్లే భోగి మంటలు పారేస్తారు. ఉమ్. పైగా ఇంకోటి ఏమిటంటే ఈ పనికిరానివి కొన్ని సరదాగా వేసినా నిజానికి ఈ భోగి మంటల్లో ఎక్కువగా వాడేది ఏమిటంటే ఈ నెల రోజులు పెట్టినటువంటి గొబ్బెమ్మలు ఉన్నాయే, ఆ గొబ్బెమ్మల్ని పిడకలు కొడతారు, పడేయరు కదా, ఉమ్. ఆ పిడకల్లో ఎండిపోయిన వాటిని తెచ్చి భోగి మంటల్లో వేస్తారు. ఉమ్. ఆవు పేడ ఎప్పుడైతే దాని మీద పసుపు కుంకుమ ఉంటే, ఒక పువ్వు ఉంటే, అంతకన్నా ఇంకేం ఉండదు కదా, అంతే. ఏ చెత్తా చెదారం కూడా ఉండదు. ఉమ్. పూర్తిగా స్వచ్ఛమైనటువంటి ఆవు పేడ, తాజా ఆవు పేడతో చేస్తారు. అది పైగా నిన్నటిది మొన్నది పనికిరాదు గొబ్బెమ్మలు చేయడానికి. అమ్మా అవును. కనుక దాంతో చేసినటువంటి దాన్ని పిడకలు కొట్టి దాన్ని మంట గనక వేసినట్టయితే ఉదయం పూట వాతావరణంలో ఉన్న కాలుష్యం పోతుంది. ఉమ్. అందువల్ల భోగి మంటలు అలా వేసి చలి నుండి వాతావరణంలో ఉండే మంచు మొదలైనటువంటి వాటి నుండి తమని తాము రక్షించుకునేటటువంటి ఇది భోగి మంటలు. ఉమ్. అయితే దీనికి ఒక శాస్త్ర ప్రకారం ఒక మాట కూడా చెప్తారు. ఏమంటే ఇవి హోమాలు చేయడం, అగ్ని ఆరాధన చేయడానికి సంకేతంగా భోగి మంటలు వేస్తారు అని. ఉమ్. అది ఎందుకో నాకు అంత సమంజసంగా అనిపించదు పెద్దలు చెప్పినా. ఉమ్. ఎందుకంటే హోమం చేయడం అనేది అలా తెల్లవారుదామని పాచమొహాలతో చేయరుగా. అదే కదమ్మా. ఉమ్. ఉమ్. అంచేత ఇది పూర్తిగా చలిని పోగొట్టి కొంచెం వెచ్చదనం చక్కగా అందులో రాబోయేటటువంటి వెలుగుని వేడిమిని ఆహ్వానించేది. ఉమ్. అది భోగి మంటలు అలా ఉంటాయి. అభ్యంగన ఇంకా స్నానం ఈ రోజే చేయాలి. ఈ రోజే చేస్తారమ్మ. భోగి నాడే అభ్యంగన స్నానం నువ్వుల నూనె చేస్తారు. రాచుకొని చేయాలి. ముందు రోజే చక్కగా నువ్వులు నూనె రాచుకుని వేడి నీళ్లు ఉమ్. వీటిల్లో రాగి కాగుల్లో కాచుకుని, అంటే వేడి కావాలంతా, ఉమ్. ఉమ్. ఒంటికి నువ్వుల పిండి దాంతో రుద్దుకుని ఉమ్. చక్కగా అభ్యంగన స్నానం సూర్యోదయానికన్నా ముందే చేస్తారు. ఉమ్. పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు తర్పణాలు ఇస్తారు పితృదేవతలకి. పిల్లలు అవి ఏమీ చేసేదేం లేదు. ఉమ్. తలంట్లు పోసుకుంటారు, కొత్త బట్టలు కట్టుకుంటారు, ఆ తర్వాత పిండి వంటలు చేసుకుంటారు, ఉమ్. చాలా వేడుగ్గా జరుపుకుంటారు. ఉమ్. ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రమే చేసేది ఇది. పిల్లలందరూ సంతోషంగా చేసుకునేది అయితే ఉమ్. పెద్దవాళ్ళు మాత్రం వీలైతే తర్పణాలు ఇస్తారు పితృదేవతలకి. ఉమ్. లేదంటే ఇది పెట్టుకుంటారు, పొంగలి చేసా నాడు నివేదన చేస్తారు. ఉమ్. 3 రోజులు పొంగల్ చేస్తారమ్మా కంపల్సరీ ఖచ్చితంగా చేస్తారు. తప్పనిసరిగా. బొమ్మలకు అదే నైవేద్యం పెట్టాలంటారు. బొమ్మల కళ్ళు పెట్టుకుంటారు కదమ్మా కొంతమంది ఆ, సంక్రాంతికి, దీపావళికి ఆచారం ఉన్న కొన్ని ప్రాంతాల్లో దీపావళికి పెడతారు, కొన్ని ప్రాంతాల్లో దసరాలకు పెడతారు. ఉమ్. కానీ తెలుగు వాళ్ళందరూ చాలా వరకు సంక్రాంతి సంక్రాంతికే పెట్టుకుంటారు. పెట్టి 3 రోజులు 4 రోజులు ఉంచుకుంటారు. ఉమ్. కనీసం 3 రోజులు ఉంచుతారు కదా. ఉమ్. ఈ బొమ్మలకు కూడా మొత్తం అంతా కట్టె పొంగలే నివేదన చేస్తారు. ఉమ్. ఎందుకు అంటే కొత్త బియ్యం వస్తాయి అప్పుడు. ఉమ్. కొత్త కొత్త బియ్యంతో పొంగలి భలే బాగుంది. కొత్త బియ్యం మెత్తగా వస్తుంది కదా. అప్పుడు ఇంకా పెసలు వస్తూ ఉంటాయి, పూర్తిగా రావు, పచ్చిగా ఉంటాయి ఆ పెసలు. ఆ పచ్చి పెసలు అందులో వేసి చేసినట్టయితే పెసరపప్పు బదులు చాలా బాగుంటుంది. కట్టె పొంగల్ చేస్తారు. ఇంకా కొంతమంది కొత్తగా ఆవులు అవి ఈనేటటువంటి సమయం గనక పొంగలి అంటే తమిళ ప్రాంతం వాళ్ళంతా పాలల్లో బియ్యం వేసి వండేదాన్ని పొంగలిగా పండుకుంటారు. వాళ్ళు పైగా వాళ్ళంతా దీన్ని పొంగలని కూడా అంటారు. పాలు పొంగినట్టుగా అంతా పొంగుతాయి అని పొంగాలని. ఇలా చేయడం, ఇది ఉదయం పూట అయిపోతే ఇంకా మధ్యాహ్నం నుంచి చేసినటువంటి పిండి వంటలు తినడం, బొమ్మల కొలువులకి పేరంటాలకు వెళ్ళడం, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే భోగి పళ్ళు పోయడం చాలా ప్రధానం. దాని పేరే భోగి పళ్ళు. అవునమ్మా. భోగినాడు పోసే వాటిని భోగి పళ్ళు. అవి అందులో ఉంటాయి కదమ్మా. ఇనప పాత్రలో రేగి పళ్ళు, ధాన్యం, రాగి నాణ్యం వేసి పిల్లలకి దిష్టి తీస్తారు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మా, రేగి పండు సూర్యశక్తిని గ్రహించే పండు, రాగి అలాగే ఉంటుంది. ఈ 3 కలిసేటప్పటికల్లా ఒక మంచి విద్యుత్తు లాంటిది వచ్చి అది పిల్లల చుట్టూతా గనక ఇలా గనక తిప్పినట్టయితే వాళ్ళ ఆరా అని చెప్తాం ఏదైతే ఉందో అది క్లెన్స్ అవుతుంది. ఒక ఏడాది పాటు దృష్టి దోషం ఉండదంటారు. అందుకే తీసి పడేసినటువంటి వాటిని తినద్దంటారు. మనం ఈ రోజుల్లో ప్లాస్టిక్ డబ్బాలో పోసి నికెల్ కాయిన్స్ వేసి తీస్తున్నాం. ప్రయోజనం ఏం లేదు. రేగి పళ్ళు ఉండాలి, ఇనప పాత్ర ఉండాలి, దాంట్లో రాగి
వస్తువు ఒకటి ఉండాలి, రాగి నాణం. ఉమ్. రాగికే తీస్తే ఉందా దానికి విలువ? వాల్యూ కదా ఆ? అలా తీస్తే దానికి వాల్యూ అది లేకపోతే సరదాకి చేసుకుంటేనే. మరి అనేక రకాల వేడుకల్లో ఇది ఒక వేడుక అవుతుంది తప్ప దానివల్ల పూర్తి ప్రయోజనం ఉంటుందని చెప్పలేం. yes. అది ఆ రేగిపళ్ళు వీటితో తీసి భోగిపళ్ళు పోస్తారు. అసలు చివరికి చిన్నపిల్లలకి ఒకప్పుడు ఎలా అలవాటు అయిందంటే రేక్కాయలను చూసుకోవడం ఇది భోగిపళ్ళు అనేవాళ్ళు. అంటే భోగిపళ్ళల్లో వాడతారు కదా, ఈ వాళ్ళకేమో ఆ దుష్టి తీసింది వాళ్ళు తినకూడదాయే. మరి అంతకు ముందు మనం జాగ్రత్తగా పెట్టి అవి తీసుకోండి ఇవి తినకూడదని చెప్పాల్సి వచ్చేది. పేరెంటాలకు కూడా బాగా వెళ్తూ వెళ్తూ ఉంటారు. ఉంటారు. ఎస్. సో భోగి పళ్ళు, స్నానాలు, అభ్యంగన స్నానాలు, అభ్యంగన స్నానం, నువ్వుల భోగి నూనె బట్టలు. రాచుకుని అభ్యంగన స్నానం, కొత్త బట్టలు, పిండి వంటల్లో కూడా కొత్త బియ్యం, కొత్త నువ్వులు వస్తాయి, నువ్వులు, కొత్త బెల్లం వాడతారు కదా ఈ 3 రోజులు కూడా అది వాడతారు. ఈ కొత్త బెల్లం వీటితో కలిపి అరిసెలు ప్రధానంగా చేస్తారు. నువ్వులుండలు, అరిసెలు, అది నువ్వులుండలు, అరిసెలు, తీపి పదార్థాలు. ఇక్కడ సకినాలు అంటారు. అది కూడా ఒట్టి బియ్య పిండి, ఇంకేం ఉండదు. అవి కొత్త బియ్యంతో అయితేనే వస్తాయి, పాత బియ్యంతో రావు సకినాలు అంత అందంగా. అదొక వేడుక. ఈ రోజు మా ఇంట్లో చేస్తున్నామంటే ఊళ్ళో వాళ్ళంతా మా ఇంటికి వస్తారు, అందరు అక్కడ కూర్చొని చేయడం. రేపు ఇంకోళ్ళ ఇంట్లో అట్లా నెలంతా సకినాలు చేస్తూనే ఉంటారు. చాలా విశేషంగా ఉంటుంది. టైం కి టైం పాస్, హెల్త్ కి హెల్త్, అండ్ అందరూ కలుసుకునే ఒక అందరూ వేడుక. కలిసేటటువంటి దేశ విదేశాల్లో ఉన్న చెయ్య- వాళ్ళు కూడా కదమ్మా, వస్తారు. చెయ్యడంలో కలిసి ఉండడమే కాదు, పేరెంటాలు, పంచుకోవడాలు, మరి వీటన్నిటిలో కూడా వేడుకుంటారు. yes. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.